నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పేలని తుపాకులు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరిపై విమర్శలు. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద గిరిజనుల అద్భుత నృత్యం. తింసా నృత్యానికి గిన్నీస్ రికార్డ్. వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియాపై ఒత్తిళ్లు ఉన్నాయన్న కేటీఆర్, ప్రభుత్వంపై విమర్శలు. సిబిఎస్ఈ బాలికల బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకారం. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు, మంత్రి టీజీ భరత్. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీజేవైఎం నిరసన. హన్మకొండలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, మీడియా స్వేచ్ఛపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన మీడియా ప్రభుత్వ ప్రభావాల్లో పనిచేస్తుందని ఆరోపించారు. ఓ మైనర్ బాలికకు సంబంధించిన కేసు సోషల్ మీడియా వల్లే వెలుగులోకి వచ్చిందని, జర్నలిస్టులపై కేసులు నమోదవుతున్నా మీడియా యాజమాన్యాలు ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అయితే ఇవి కేటీఆర్ చేసిన ఆరోపణలు మాత్రమే. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో స్పిల్వేపై వరద ఉధృతి పెరిగింది. స్పిల్వే గేట్ల ద్వారా భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో పోలవరం స్పిల్వే పొంగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గోదావరి పరివాహిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. నగరంలోని బుధవారపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేసిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసుల సాంప్రదాయ తింసా నృత్యంతో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది విద్యార్థినులు ఉత్సాహంగా సాధన చేస్తున్నారు. ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా నిలిచే తింసా నృత్యాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పే లక్ష్యంతో ఈ భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. गीत गाई कर ढेमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुटी ढेमसा मारू नाना पुटिया गीत गाई कर ढेमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुटी ढेमसा मारू नाना ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినప్పటికీ గౌరవ సూచకంగా నిర్వహించాల్సిన తుపాకీ వందనం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. తుపాకులు పేలకపోవడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ లాంఛనాల అమలులో నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. मीटर ముందు కెమెరా ఇవ్వాలి ఎవరైనా గంట ముందర పెట్టి బాగాను కెమెరా బాగాను మీరు ఆగండి అరే గా పోనే బంద్
హిందీ పెట్టు महोदय सम्मान कार्ड का समाप्त हुआ। ऑडियो ऑडियो పెద్దపల్లి జిల్లాలో రామగుండం అభివృద్ధిపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను రామగుండం మేయర్ మహంకాళ స్వామి ఖండించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో నగరాభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పైన తీసుకో విజువల్ పైన విజువల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు కోరుకంటి చందర్ కౌశికారి అనే వ్యక్తులు ఈరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూలగొట్టుడే అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరందరూ ఒకసారి కెమెరాలు పైకి చూపెడితే గిట్ట ఇక్కడ ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కూలగొట్టుడు కాదు, రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బస్టాండ్ దగ్గర బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టేయడం జరిగింది. అదే మాదిరిగా రాజేష్ టాకీస్ కాడ, అదే మాదిరిగా చౌరస్తాలో కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉంటే చాతగాని ఇద్దరు వ్యక్తులు ఈరోజు కనీసం వాళ్ళ డివిజన్లల్లో ఈరోజు కోరుకంటి చందర్ కావచ్చు, కౌశిక హరి కావచ్చు,
వాళ్ళ డివిజన్లలో కనీసం కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేని ఈ వ్యక్తులు ఈరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిలక్ నగర్లో అక్కడ నిన్న సింగరేణి అధికారులు వచ్చేసి అక్కడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చి ఈరోజు సింగరేణి సిఐఎండి తోటి కానీ డైరెక్టర్లతో అందరితోటి కూడా మాట్లాడి ఇంకోసారి ఇక్కడికి వస్తే ఖబర్దారాన్ని హెచ్చరించి ఈరోజు పనులు ప్రారంభించి మళ్ళీ అక్కడ పనులు ప్రారంభించడం జరుగుతున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కౌశికారి కోరుకట్టి చందర్కు పేదల ఇల్లు కూలగొడతా ఉంటే సంతోషపడతా ఉన్నారు. వీళ్ళు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. ఈరోజు బడుగులకు పేద వర్గాలకు నష్టం జరుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిత్యం పేద ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో ఆలోచన చేసి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పం. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మేయర్ నిత్యం ప్రజలకు ఎక్కడనైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉన్నదనేది తెలుసుకొని ఎక్కడికక్కడికి సింగరేణి అధికారులను, కలెక్టర్లను, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను వెంటనే నిద్రలేపి వాళ్ళందరినీ కూడా ప్రజలకు నష్టం జరగద్దు, ఎక్కడనైనా నష్టం జరిగితే వెంటనే ఆదుకోవాలని ఈరోజు మేము ఎక్కడెక్కడనైతే వర్షాలు వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారో మేము అక్కడికి వెళ్ళి ప్రజల కోసం ఆలోచన చేస్తే ఈరోజు పేదలకు నష్టం జరిగే విధంగా ఇండ్లు మంచిగా కూలగొట్టిండ్రు అని సంతోషపడుతూ ఇక్కడ చౌరస్తాలలో వచ్చి మీటింగ్ పెడతా ఉన్నారంటే రామగుండం ప్రజలు ఈరోజు వీళ్ళ కోసం ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిత్యం పేద ప్రజల కోసం మేము ఆలోచన చేస్తూ ఉంటే పేదలకు నష్టం జరగాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే మాట్లాడాలి. కానీ ఎప్పుడు కూడా వీళ్ళ పూట గడవకపోవడం వల్ల మా సోదరుడు ఇంతకుముందే చెప్పిండు, ఏదైతే పేదవాళ్లకు నష్టం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. రోజు కూలీ చేసుకొని రోజు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి 100-200 సంపాదించుకునే వాళ్ళు వాళ్ళకు ఒక మంచి షెల్టర్ నిర్మాణం చేసి ఇద్దామంటే లాస్ట్కు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే బిచ్చగాళ్ళ దగ్గర జోలెలు గుంజుకొని పోయి సాయంత్రం అన్నం వండుకొని తినే పరిస్థితిలో ఈరోజు కౌశికారి కోరుకంటి చందర్ ఉన్నాడంటే రామగుండం ప్రజలు ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులు, మూర్ఖులు, చేతగాని వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు మనం ఇక్కడ చౌరస్తాలో బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది, పనులు జరుగుతూ ఉన్నది. మీ కెమెరాలు పైకి పెడితే దయచేసి ఆ నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. ఇంత మంచి పనులు నడుస్తూ ఉంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేను విమర్శించడమే ఏకైక పని పెట్టుకొని ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిని మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. హాంద్రి నివాస్ సుజల స్రవంతి కర్నూలు డివిజన్ 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పదవి విరమణ పొందిన ఏ చంద్రశేఖర్ రెడ్డిని శాలువా కప్పి వాళ్లతో ఘనంగా సన్మాన కార్యక్రమం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. సంపూర్ణంగా మా కుటుంబానికి అంకితం కావాలనే ఉద్దేశంతో సంపూర్ణంగా మా కుటుంబానికి రెడీ మేడం సార్ ఒక నిమిషం ఓకే సార్
నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1987లో వెలుగోడు రిజర్వాయర్లో పనిచేశాను. తర్వాత సుంకేశ్లో బ్యారేజ్లో ఒక 4 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత ట్రాన్స్ఫర్పై నందికొట్కూరుకు వెళ్ళాను. నందికొట్కూరులో అలగనూరు ఫీడర్ కెనాల్లో ఇన్వెస్టిగేషన్ నుండి ఫైనల్ బిల్ ఇచ్చేంత వరకు పనిచేశాను. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా. దాని తర్వాత నేను గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి వెళ్ళాను. గుంతకల్ బ్రాంచ్ కెనాల్లో వాటర్ రెగ్యులేషన్లో పనిచేశాను. అక్కడ రైతులకు ఈ హెచ్ఎన్ఎస్ వచ్చిన తర్వాత హెచ్ఎల్సీలో కూడా ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఎప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ అనేది అన్నిటికీ సర్వరోగ ఇరిగేషన్ సిస్టంలో సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా హెచ్ఎన్ఎస్ వాటరే, మనకు జీడిపికి అవసరం ఉన్నా హెచ్ఎన్ఎస్ వాటరే అవుతుంది. లేదంటే హెచ్ఎల్సీలో వాటర్ అవసరమైన అదే అవసరమవుతుంది. జీబీసీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది అవుతుందా లేదా అనే ఉద్దేశంతో మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు అనుకుంటున్నారు. కానీ అదే ఇప్పుడు రైతుల ప్రాణ ప్రదాత అయింది. హెచ్ఎన్ఎస్ కాలం ఉండడం వల్ల మనకు పశ్చిమ ప్రాంతానికి, కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఉన్న ఏకైక ఇరిగేషన్ సోర్స్ అదే అవ్వటం, అది రైతుల్ని కూడా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఈ హెచ్ఎన్ఎస్ కాలంలో పనిచేయటము నా పై స్థాయి అధికారులకు, ఈ మార్గదర్శకం చేసినటువంటి పై స్థాయి అధికారులకు, సహకరించినటువంటి ఉద్యోగులకు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ హెచ్ఎన్ఎస్ డివిజన్ లాస్ట్ స్టేజ్లో అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఉన్న 2200 క్యూసెక్కుల నుండి 3850 క్యూసెక్కులకు కెనాల్ను పెంచే అవకాశం నాకు కల్పించడంలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. దీనికి కారకులైనటువంటి ఏజెన్సీ వారు, తర్వాత నా సోదరి ఉద్యోగులు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈరోజు పదవీ విరమణ పొందినాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, తర్వాత నా సహోద్యోగులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే హాజరైనటువంటి మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోలో యువతకు కీలక సందేశం ఇచ్చారు. దూషణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ ఘటనను ప్రస్తావిస్తూ తనను, తన తల్లిని దూషించిన యువతను క్షమిస్తున్నానని పేర్కొన్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని దేశ పురోగతి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని యువతకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है,
खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.